హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ 2ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. ముందుగా నేను మీకు సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ 2 మార్చ్ 25 ఏప్రిల్ 4 మధ్యలో వస్తుందని చెప్పాను. కానీ ఇది నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత రోజే ఈ ట్రైలర్ రిలీజ్ అయింది. నిజానికి ఈ ట్రైలర్ 2 రిలీజ్ అవుతున్నట్టు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే సైట్స్లో కూడా ఈ మూవీ డేట్స్ అవే చెప్పారు. వాళ్ళకి కూడా ఇది నిజంగానే ఒక బిగ్ సర్ప్రైజ్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఇంతకుముందు వచ్చిన మార్వెల్ మూవీస్లో సూపర్ హీరోస్ మొట్టమొదటి కనిపించిన మూవీస్లోని ఫుటేజెస్ ఫ్లాష్ బ్యాక్ లాగా ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తాయి. స్టార్టింగ్లో ఐరన్ మ్యాన్ తన మార్క్ 1 సూట్తో డిసర్ట్లో చిక్కుకొని ఉండే సీన్ కనిపిస్తుంది. ఇది 2008లో వచ్చిన ఐరన్ మ్యాన్లోని సీన్. ఈ సూట్ ఐరన్ మ్యాన్ మొట్టమొదటి సూట్. అలాగే ఆ తర్వాత టోనీ స్టార్క్ స్పేస్లో ఉంటాడు. ఆ తర్వాత కెప్టెన్ అమెరికా సూపర్ సెరమ్ని తీసుకోబోయే ముందు తనకు తాను మిర్రర్ ముందు ఒక సోల్జర్ లాగా చూసుకుంటాడు. ఆ తర్వాత ఈ ట్రైలర్లో మనకు హాకాయ్ కనిపిస్తాడు. అతను తన కూతురికి ఆర్చరీ నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఈ సీన్ మనం హాకాయ్ కథానికి సంబంధించిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సీన్లో హాకాయ్ జపాన్లో రొనిన్గా కనిపిస్తాడు. అలాగే నటాషా హాకాయ్ హ్యాండ్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. దీన్ని బట్టి చెప్పేయచ్చు అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో కనిపించిన హాకాయ్ ఫ్యామిలీ థానోస్ స్నాప్ వల్ల చనిపోయారని. దానివల్లే హాకాయ్ రొనిన్గా మారతాడు. ఆ తర్వాత మనకు మళ్ళీ కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కనిపిస్తాయి. కెప్టెన్ అమెరికా పెగ్గీ కార్టర్ చనిపోయిన తర్వాత తన శవపేటను మోసే సీన్ కనిపిస్తుంది. తర్వాత థార్కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. దీంట్లో ఆస్గార్డ్లో ఓడిన్తో ఉంటాడు థార్. ఆ తర్వాత అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలోని ఒక ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. థార్ అంటాడు, నేను వాళ్ళందరూ చనిపోవడం చూశానని. అయితే ఇక్కడ థార్ తనకు తాను గిల్టీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఎందుకంటే థార్ తన స్ట్రాంగ్ బ్యాకర్ని థానోస్ చెస్ట్ మీదకి విసురుతాడు. కానీ అదే థానోస్ హెడ్ మీదకి విసిరి ఉంటే వీరందరూ బతికి ఉండేవాళ్ళు కదా అనే ఒక గిల్టీ ఫీల్లో థార్ ఉండవచ్చు. తర్వాత కెప్టెన్ అమెరికా కనిపిస్తాడు. ఇక్కడ కెప్టెన్ అమెరికా ఒక డైలాగ్ చెప్తాడు, నేను అందరికీ చెప్తూ ఉండేవాడిని మూవ్ ఆన్ అవ్వమని. కొందరు అవుతారు కానీ మనం అవ్వమని చెప్తాడు. నాకు తెలిసి ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే థానోస్ స్నాప్ వల్ల చనిపోయిన వారిని మళ్ళీ బతికించాలనే ఆలోచన దగ్గరే ఈ డైలాగ్ వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత బ్లాక్ విడో మళ్ళీ రెడ్ హెయిర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు బ్రూస్ బ్యానర్ కనిపిస్తాడు. వీరందరూ కూడా అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి యాంటీమ్యాన్ కనిపిస్తాడు. థానోస్ స్నాప్ జరిగినప్పుడు యాంటీమ్యాన్ క్వాంటమ్ రియల్మ్లో ఉంటాడు. బయటకు వచ్చి చూసేసరికి హ్యాంక్, హోప్ అలాగే తన కూతురు ఎవరు కూడా కనపడరు. బయట పోల్స్ మీద మిస్సింగ్ పర్సన్స్ పోస్టర్స్ని చూస్తాడు. కాబట్టి తనకు అర్థమవుతుంది ఏదో తప్పు జరిగిందని. అందుకే యాంటీమ్యాన్ దాని గురించి తెలుసుకోవడం కోసం అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాడు. ఆ తర్వాత మనకు కొన్ని కొత్త సీన్స్ కనిపిస్తాయి. నటాషా హాకాయ్ మాట్లాడుకుంటారు. హాకాయ్ ఎక్స్ప్రెషన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లే సీన్ వస్తుంది. ఆ తర్వాత రాకెట్ వైర్ మిషన్ వెనక నుంచొని ఒక గన్తో కనిపిస్తుంది. ఈ సీన్లో రాకెట్ కామిక్స్లోని తన ఒరిజినల్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ యూనిఫామ్లో కనిపిస్తుంది. ఈ యాక్షన్ సీన్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో జరగవచ్చు. థానోస్ తన ఆర్మీతో అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసేటప్పుడు వచ్చే యాక్షన్ సీన్ ఇది అయ్యి ఉండవచ్చు. ఆ తర్వాత మనకు కెప్టెన్ అమెరికా, హాకాయ్, యాంటీమ్యాన్, థార్, నెబ్యులా కనిపిస్తారు. అలాగే కెప్టెన్ అమెరికా అంటాడు, వి విల్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అని. ఆ తర్వాత ఆ డైలాగ్ని హాకాయ్, నటాషా, టోనీ స్టార్క్ కూడా చెప్తారు. దాని అర్థం వాళ్ళు థానోస్ స్నాప్ని అండో చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, అలాగే వారు వారి ప్రాణాలను కూడా సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. అలాగే నెబులా ఒకరితో ఫైట్లో ఉంటుంది. అది ఎవరితో అన్నది ట్రైలర్లో చూపించలేదు. కానీ అది థానోస్తో అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఆ సీన్ టైటాన్ గ్రహం మీద జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నాకు తెలిసి ఈ ఫైట్ సీన్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే హాకాయ్ తన బౌతో ఏం చేస్తాడు. ఈ సీన్ అలాగే ఇంతకుముందు వచ్చిన హాకాయ్ ఎక్స్ప్లోషన్ నుంచి తప్పించుకునే సీన్ రెండు కూడా ఒకే సీన్లోవి అని అర్థమవుతుంది. ఆ తర్వాత కెప్టెన్ అమెరికా మళ్ళీ తన షీల్డ్తో కనిపిస్తాడు. తన షీల్డ్ని చేతికి బిగించుకుని ఉంటాడు. చూస్తుంటే కెప్టెన్ అమెరికా ఒక పెద్ద ఫైట్ మధ్యలో ఉండవచ్చని తెలుస్తుంది. ఇది కూడా అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వచ్చే ఫైట్ సీన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక నెబులా ఫైట్ చేసిన సీన్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ రెండూ సేమ్గా ఉన్నాయి. దీన్ని బట్టి అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయ్యి ఉండవచ్చు. థానోస్ కానీ లేదా తన ఆర్మీ కానీ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసి ఉండవచ్చు. లేదా ఇంకో కొత్త విలన్ వల్ల కూడా ఇది జరిగి ఉండవచ్చు. ఆ తర్వాత చిన్నగా మారిన యాంటీమ్యాన్ చుట్టూ మంటలు ఉన్న ప్లేస్లో పెన్సిల్ మీద జంప్ చేసుకుంటూ వెళ్లే సీన్ వస్తుంది. ఈ సీన్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లోని ఒక ఆఫీస్లో అయ్యి ఉండొచ్చు. ఈ యాక్షన్ సీన్ కూడా అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ నాశనం అయ్యేటప్పుడు జరిగి ఉండొచ్చు. లేదంటే ఈ ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్స్ అన్ని దాదాపు ఒకే చోట జరిగినవి కూడా కావచ్చు. ఆ తర్వాత టోనీ స్టార్క్ కూడా వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో అవెంజర్స్ అందరూ క్వాంటమ్ రియల్మ్ సూట్స్లో కనిపిస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళతో పాటు టోనీ స్టార్క్ అలాగే నెబులా కూడా ఉంటారు. అంటే వారు ఎర్త్ని చేరుకున్నారని అర్థమవుతుంది. అయితే థార్, కెప్టెన్ మార్వెల్, బ్రూస్ బ్యానర్ క్వాంటమ్ రియల్మ్ సూట్లో కనిపించరు. నాకు తెలిసి ఇక్కడ అవెంజర్స్ రెండు టీములుగా స్ప్లిట్ అవుతారని అనుకుంటున్నాను. ఆ తర్వాత అవెంజర్స్ లోగో వస్తుంది. అలాగే ఫైనల్ సీన్లో థార్, కెప్టెన్ మార్వెల్ కలుస్తారు. ఆ సీన్లో వార్ మిషన్, నటాషా కూడా ఉంటారు. అలాగే ఈ ట్రైలర్లో ఎక్కడా కూడా థానోస్ని రివీల్ చేయలేదు. అలాగే ఈ మూవీలో ఇంకో విలన్ కూడా ఉండబోతున్నాడనే న్యూస్ కూడా ఉంది. దాన్ని బట్టి ట్రైలర్ 3లో వారిని రివీల్ చేసే అవకాశాలున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ 2 యొక్క బ్రేక్ డౌన్. ఈ ట్రైలర్లో కానీ లేదా మూవీకి సంబంధించిన మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి.
అలాగే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.